బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో గణేష్ నిమజ్జనంపై అధికారుల నిర్లక్ష్యం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. నిమజ్జనం సమయం ముగిసినా అనేక గణపతి విగ్రహాలు లైన్లో వేచి ఉన్నాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లిస్తేనే క్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నిమజ్జన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం ఆ ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, ఏంది ఇంత ఘోరంగానే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? డబ్బులు చెల్లిస్తేనే నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేదేంది? ఈ వరంగల్ అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఈ నిమజ్జన కార్యక్రమం పట్ల ఇంత నిర్లక్ష్యమైంది అధికారులు. తాజా అప్డేట్ ఏంటి? రహీం, వరంగల్లో మున్సిపల్ అధికారులు గణేష్ నిమజ్జనంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 9 రోజుల పాటు భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రుల్లో పూజలు నిర్వహించి భగవంతునికి పూజలు చేస్తే తీరా నిమజ్జనం సమయంలో మున్సిపల్ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 12 గంటల 1 గంట వరకు నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి ముందస్తుగా అధికారులు నిర్ణయించినప్పటికీ కూడా మందకొడిగా నిమజ్జనం సాగింది. దాంతోపాటు సాయంత్రం 5 దాటిన తర్వాత మేము నిమజ్జనం చేయము, నిమజ్జనం చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ ఎవరైతే ఉత్సవ నిర్వాహకులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగడంతో ఒకంత భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. దాంతోపాటు డబ్బులు ఇవ్వకపోవడంతో విగ్రహాలను ఇష్టం వచ్చినట్టు క్రెయిన్స్ ద్వారా తోసేయడం, ఇష్టమైనట్టు నిమజ్జనం చేయడం వల్ల కూడా భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి వరంగల్లో నెలకొంది. ఇంకా కూడా క్యూ లైన్లలో దాదాపు 400 నుంచి 500 విగ్రహాలు కూడా నిమజ్జనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. మున్సిపల్ అధికారులు ఈ రకంగా వ్యవహరించడం మూలంగా భక్తులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మేము 9 రోజుల పాటు నిష్టగా పూజలు చేశాము, అన్నదానాలు చేశాము, భగవంతుని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటే తీరా నిమజ్జనం సమయంలో ఇష్టారీతిన వ్యవహరించడం, విగ్రహాలను తోసేయడం, క్రేన్ ద్వారా తోసేయడం, ఈ వ్యవహారం మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. దాంతోపాటు మున్సిపల్ అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో కూడా భక్తులు ఉన్నారని తెలుసుకోవచ్చు. ఒక రకంగా ఇదైతే పూర్తిగా కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని తెలుస్తుంది. కింది స్థాయి అక్కడ నిమజ్జనం కోసం అక్కడ ఏర్పాటు చేస్తున్న ఉద్యోగులు కాస్త నిమజ్జనం వచ్చే భక్తుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం, విగ్రహాలను ఇష్టారీతిన తోసేయడం, క్రేన్ సంబంధించిన బకెట్ల ద్వారా తోసేయడం మాత్రం భక్తులు తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి నెలకొంది. రాము, అక్కడ దాదాపుగా లైన్లో వేచి ఉన్నటువంటి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో, ఎందుకు వరంగల్ సంబంధించిన మున్సిపల్ అధికారులు ఎందుకు ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం లేకుండా ఎలా చేస్తారు? ఎందుకంటే ఎంతో 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి గణనాథుని అంత నిర్లక్ష్యంగా నిమజ్జనం చేయటం వెనుక వాళ్ళకి అసలు భయం, భక్తి అనేది ఏం లేదా? దీని నుంచి అధికారులు ఎందుకు ఇలా వ్యవహరించారు? ముందు నుంచే ఒక ఐడియా ఉంది కదా ఇన్ని 100 విగ్రహాలు వస్తాయనేటువంటి విషయం. మళ్ళీ దానికి సంబంధించినటువంటి సమయం మించిపోతే దాని సమయం ఏంటి? దానికి అసలు నిమజ్జనం పూర్తయ్యేదాకా అధికారులు ఉండాలి కదా. దానికి సమయాభావం పట్టించుకొని ఇంతలోపే చేయాలన్నట్టు రూల్స్ ఏంది అసలు? ఎందుకు దీని మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అక్కడ? అసలు తాజా అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా కూడా ఇది కింది స్థాయి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చెప్పొచ్చు. ఒకవైపు 2 జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందస్తుగా విగ్రహాలు నిమజ్జనం చేయాలి, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగదు, నిర్దేశించిన గడువులోగా నిమజ్జనం పూర్తి చేయాలి. దాంతోపాటు 14 చెరువుల్లో కూడా నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడ క్రేన్లను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి. దానికి సంబంధించి కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ విధులు నిర్వహిస్తూ నిన్న మార్నింగ్ నుంచి కూడా అక్కడ విధుల్లో నిర్వహణమే. కానీ కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు, మున్సిపల్ అధికారులు అక్కడ నిమజ్జనం చేసే టైంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, త్వరితగతిన నిమజ్జనం చేయకపోవడం మూలంగా ఒకంత ఆలస్యమైంది. వాస్తవానికి ముందస్తు షెడ్యూల్ ప్రకారం నిన్న రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకే అక్కడ పూర్తి కావాల్సి ఉన్నా కూడా కొంత అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆలస్యం అవడం కూడా ఒకంత ఈ పరిస్థితికి దారితీసింది అనుకోవచ్చు. కానీ ఎంత ఆలస్యమైనా కూడా ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. 9 రోజుల పాటు చాలా నిష్టగా పూజలు చేసి రకరకాల అలంకరణలు దేవుని అలంకరించి అన్నదానాలు చేసి తీరా నిమజ్జనం సమయంలో ఈ విధంగా వెళ్ళడం, ఒకవైపు నిమజ్జనానికి కోలాహలతో, డప్పు చప్పులతో, డీజేలతో ముందస్తుగా వెళ్ళి చాలా కోలాహలంగా వెళ్ళిన భక్తులకు మాత్రం ఈ కింది స్థాయి ఉద్యోగులు, మున్సిపల్ అధికారులు డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా ఇలా వ్యవహరించడం, ఇలా నిర్లక్ష్యంగా నిమజ్జనం చేయడం మాత్రం ఒకంత ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయంలో హిందూ సంఘాలు కూడా ఏకమవుతున్నాయి. ఖచ్చితంగా మేము మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తాము. అదే వేరే వాళ్ళకైతే ఇలా చేస్తారా, ఇంతవరకు ఇంత నిష్టగా చేసే పండుగను ఈ విధంగా చేయడం ఏంటని కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాము, ఓకే రైట్ రాము, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.